ప్రభువైన యేసు చెప్పారు. యోహాను 14వ అధ్యాయం 2వ వచనంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అందరూ చెప్పండి, అనేక నివాసములు కలవు. అలా లేని పక్షంలో నేను మీకు చెప్పుండేవాణ్ణి. మీకోసం ఒక స్థలాన్ని సిద్ధపరచబోతున్నాను. ప్రభు మనలో ప్రతి ఒక్కరి కోసం పరలోకంలో ఒక స్థలాన్ని సిద్ధం చేశారు. అందుకోసమే ఆయన వెళ్లారు. కాబట్టి ఈరోజు నాకిది లేదు, ఇల్లు లేదు, కుటుంబం లేదు, ఉద్యోగం లేదు అని మీరు ఏడుస్తూ ఉండవచ్చు. కాని ఈ ఉదయం యేసయ్య పరలోకంలో నా కోసం ఒక నివాసాన్ని ఉంచారు. మీకు స్తోత్రం అని చెబుదాం. నన్ను రక్షించినందుకు మీకు స్తోత్రం యేసయ్యా, మీకు వందనాలు. నాకు పరలోకంలో మహిమగల స్థలం ఉంది అని దానికోసం స్తోత్రం చేయండి. ఈ లోకంలో సకల భాగ్యాలు కూడా తోడై వచ్చేలా ప్రభు కృప చూపుతారు. పైనున్న వాటినే వెదకండి, అప్పుడు భూమిపై మీకంతా సమృద్ధిగా ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం మా నాన్నగారిని ప్రభువు ఆయన దుఃఖముఖంతో ఉన్నప్పుడు పరలోకానికి తీసుకువెళ్లారు, ఆయన్ని ఓదార్చడానికి. అప్పుడు ఒక్కొక్క ఆత్మగా పరలోకంలో ప్రభు సన్నిధికి రావడాన్ని ఆయన చూశారు. అందులో ఒక స్త్రీ వస్తున్నప్పుడు ప్రభువే సింహాసనం నుండి దిగి వెళ్లి ఆమెను ఆహ్వానించడానికి వెళ్లారు. ఆమెను చూసినప్పుడు వాళ్లంతా గాయాలు. పరిశుద్ధాత్ముడు మా నాన్నగారికి ఆ సమయంలో ఆమె జీవితాన్ని అలాగే చూపించారు. ప్రభువును గనపరిచి ఆరాధించినందువల్ల భర్త జీవితాంతం ఆమెను కొట్టి హింసించేవాడు. శాంతి అనేది లేదు. అయినా విశ్వాసంతో ఆ దెబ్బలు తింటూ యేసు గురించి సాక్ష్యం చెప్పేది. ఇటువంటి రక్తసాక్షులు, సజీవ రక్తసాక్షుల రక్తం మీదనే మేము ఈరోజు నిలబడి ప్రసంగం చేస్తున్నాము. ప్రతిసారి ఉత్తర భారతదేశానికి ప్రత్యేకంగా వెళ్ళినప్పుడు గుజరాత్లో 5 లక్షల మంది వచ్చారు. నేను నమ్మలేకపోయాను. 20,000 మంది వస్తారని అనుకున్నాను. ఆ కూటంలో 5 లక్షల మంది గుజరాత్ రాష్ట్రంలో. అప్పుడు ప్రసంగం చేయడానికి వేదికపైకి వెళుతున్నప్పుడు ప్రభువు ఆత్మ నాకు చెప్పారు, నా కుమారుడా, ఇది నీ వేదిక కాదు. ఈ ప్రజలు నీ వల్ల వీరు రాలేదు. నువ్వు నిలబడింది రక్తసాక్షుల యొక్క రక్తంతో తడిసిన వేదికపైనే నువ్వు నిలబడ్డావు. ఎంతో మంది నా కోసం సేవ చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చారు. వారు ఒక్క ఆత్మను కూడా సంపాదించలేరు, లేకపోయారు. దానికి బదులుగా వారు రక్తాన్ని చిందించారు. భార్య, పిల్లలు అవమానించబడటం వారు తమ కళ్ల ముందే చూశారు. అయినా విశ్వాసంతో తమ రక్తాన్ని విత్తారు. వారు పంటను పోయలేదు, కాని నీకు ఆ కృపనిచ్చాను. వారి రక్తం వల్ల నువ్వు లేచి నిలబడ్డావు. కాబట్టి దానికోసం నన్ను స్తుతించు అని ఆయన చెప్పారు. దేవుని ఆత్మ దిగొచ్చింది. అద్భుతమైన కార్యాలు చేసింది. వరాలను బయలుపరిచింది. అద్భుతాలు చేసింది. ఆ తర్వాత ఉత్తర భారతదేశం అంతటినీ ప్రభువు తెరిచారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా 4 లక్షల మంది, 3 లక్షల మంది ఒరిస్సాలో, బీహార్లో గుంపులుగా ప్రభునామాన్ని మహిమపరచడానికి కూటాలకు వచ్చేలా ప్రభు చేశారు. రక్షణను సమృద్ధిగా ఇస్తున్నారు. అద్భుతాలను మహిమగా ఆయన బయలుపరుస్తున్నారు. ఎంత గొప్ప కృప! రక్తం చిందించిన వారున్నారు. మీరు కూడా యేసు కోసం ఎంతో శ్రమ పడుతున్నారు, ఎంతో త్యాగం చేశారు. ఎంతో భయభక్తులతో ఉన్నాను. ప్రభు ఎన్నడూ మర్చిపోడు. బహుశా మీ కుటుంబంలో దాని ఫలాన్ని ఈరోజు మీరు చూడకపోవచ్చు. కానీ మీ నిమిత్తం, మీరు విత్తనంగా విత్తుతున్న మీ జీవితం నిమిత్తం, యేసు కోసం రోషముగా దెబ్బలు తిన్నా ఆయనను వెంబడించే మీ విశ్వాసం నిమిత్తం ఈరోజు భారతదేశంలో లక్షలాది మంది ప్రజల ఆశీర్వాదం పెరుగుతూ ఉంది. రక్షణ వారి మీదకి దిగొస్తుంది. అది ఎప్పుడు తెలుస్తుంది? పరలోకానికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది. ఆ స్త్రీని చూసినప్పుడు ప్రభువు మనస్సు చలించిపోయినది. ఆ స్త్రీ చెప్పింది, ప్రభువా, నన్ను చూడండి, జీవితమంతా నీ నామం నిమిత్తం నాకు దెబ్బలు. నాకు సంతోషమే లేదు, లోక సంబంధమైన సంతోషమే లేదు. కాని ఇన్నేళ్ల శ్రమలకు తగినట్లుగా నిన్నిప్పుడు చూస్తున్నా. ఈ ఒక్క క్షణం ఎంత మహిమగా, ఎంత అద్భుతంగా ఉంది. నిజంగా ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఉంది. నేను దెబ్బలు తినడం మంచిదే. నిన్ను నేను చూశాను. ప్రభు హత్తుకుని వారందరినీ
పరలోకంలోకి తీసుకువెళ్లారు. ఆయన చెప్పారు, అమ్మా, మీకోసం నేను ఉంచిన భవనాన్ని వచ్చి చూడు, మహిమను వచ్చి చూడు, ఘనతను వచ్చి చూడు అని చెప్పి తీసుకువెళ్లారు. ఆ స్ఫటిక సముద్రం దగ్గరికి తీసుకువెళ్లారు. వెళ్తున్నప్పుడు ఆమె దుఃఖమంతా సంతోషంగా మారింది. ఆ పరలోకంలో స్థలం సిద్ధమవుతుండగా భూలోకంలో కూడా ఆశీర్వాదం సిద్ధమవుతూనే ఉంది. భూలోకంలో ఆశీర్వాదం ఎప్పుడొస్తుంది? పరలోకంలో మనం ఆస్తిని కూడబెట్టుకుంటున్నప్పుడు. అందుకే మనం ఇంకా పరిశుద్ధంగా మన జీవితాలను అప్పగించుకుంటున్నాము. పరలోకంలో 3 అంతస్తులున్నాయి. పౌలు చెబుతున్నారు 2 కొరింథీయులకు 12:2-4లో, నేను 3వ ఆకాశానికి కొనిపోబడ్డాను. కాబట్టి మొదటి ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం. ఆ పరలోకంలో 3 విషయాలున్నాయి. మొదటి ఆకాశం, 2వ ఆకాశం, 3వ ఆకాశం. ప్రభు ఎందుకలా చెబుతున్నారో చూడండి. మత్తయి 10వ అధ్యాయం 41, 42. ప్రవక్త అనే నామమును బట్టి ప్రవక్తను అంగీకరించేవాడు ప్రవక్తకు తగిన ఫలాన్ని పొందుతాడు. నీతిమంతుడనే నామమును బట్టి నీతిమంతుణ్ణి అంగీకరించేవాడు నీతిమంతుడికి తగిన ఫలాన్ని పొందుతాడు. శిష్యుడనే నామమును బట్టి ఈ అల్పులలో ఒకరికి 1 గిన్నెడు నీళ్లు మాత్రమే తాగడానికి ఇచ్చేవాడు కూడా తన ఫలాన్ని పొందకుండా వాడని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. శిష్యుల కోసం ఒక ఆకాశం, నీతిమంతుల కోసం ఒక ఆకాశం, ఇంకా ప్రభు సన్నిధిలోనే ఎల్లప్పుడూ ఉండే ప్రవక్తల కోసం ఒక ఆకాశం. 3 ఆకాశాలున్నాయి. శిష్యుల కోసం ఒక ఆకాశం. ఈ శిష్యులెవరు? యోహాను 8వ అధ్యాయం 31వ వచనం, 32వ వచనం మీరు చదివినప్పుడు, దేవుని వాక్యాన్ని గైకొని ఆయన ఉపదేశంలో నిలిచి ఉన్నప్పుడు నిశ్చయముగా మనం ప్రభు శిష్యులుగా ఉంటాము. ఆయన ఉపదేశంలో. అందుకే ప్రభువును వెదకడానికి, ఆయన ఉపదేశాన్ని నేర్చుకుని దానిలో నడవడానికి మనం ఆలయానికి వస్తాము. ఆ ఉపదేశం మనల్ని శిష్యులుగా మారుస్తుంది. ఈ ఉపదేశం ద్వారా వచ్చే సత్యం మనల్ని విడుదల చేస్తుంది. పాపం నుండి విడుదల చేస్తుంది, శరీరాశల నుండి విడుదల చేస్తుంది, ఆలోచనల నుండి విడుదల చేస్తుంది. ఇది మనల్ని పరలోక సంబంధులనుగాను రూపాంతరపరచును. సామెతలు 28:13లో బైబిల్ ఇలా చెబుతోంది, దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. పాపాన్ని ఉంచుకుని ఎవరూ పరలోకానికి వెళ్లలేరు. లూకా 23:42, 43 వచనాల్లో సిలువపై ప్రభు వేలాడుతున్నప్పుడు ఆ దొంగ ఆయనను చూసి చెబుతున్నాడు, ప్రభువా, నీ రాజ్యంలో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు చెబుతున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ప్రభు అతన్ని మార్చాడు, శిష్యుడిగా చేశాడు. శిష్యుల కోసం ఒక స్థలం ఉంది, అదే మొదటి ఆకాశం. చివరి నిమిషంలో రక్షించబడే వారందరూ అక్కడికి తీసుకువెళ్ళబడతారు. నా ప్రియమైన వారలారా, శిష్యుల కోసం ఒక స్థలం ఉంది. మనకు ఖచ్చితంగా పరలోకంలో ఒక స్థలం ఉంది. టెలివిజన్ నెట్వర్క్లో ప్రతి దేశానికి వెళ్ళినప్పుడు నన్ను చేసేటప్పుడు అడుగుతారు, జీసస్ కాల్స్లో ఇవన్నీ చేశారు, కారుణ్య యూనివర్సిటీలో ఇవన్నీ చేశారు, సీషాలో ఇవన్నీ చేశారు, పేదలందరికీ సహాయం చేశారు. తదుపరి ప్రాజెక్ట్ ఏమిటి? ప్రతిసారి చెబుతాను, తదుపరి ప్రాజెక్ట్ పరలోకం చేరుకోవాలి. లోకంలో ఏమి చేసినా అవన్నీ అర్హతలు కావు. ఆ శిష్యుడిలా ఎలాగైనా పరలోకం చేరుకోవాలి. అదొక్కటి నాకు చాలు. రెండవదిగా, నీతిమంతుడి కోసం ఆకాశం. నీతిమంతుల కోసం ప్రత్యేకంగా ఉంచబడిన ఆకాశం. ప్రభు చెబుతున్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం, 12వ వచనం. నీతి చేసేవాడు ఇంకా నీతి చేయనివ్వండి, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడు అవ్వనివ్వండి, పరిశుద్ధురాలు ఇంకా పరిశుద్ధురాలు అవ్వనివ్వండి. కేవలం రక్షణతో ఆగిపోకూడదు. పరిశుద్ధులవ్వాలి, ఇంకా పరిశుద్ధులవ్వాలి. దానికోసం దెబ్బలు అన్నీ తినాల్సి ఉంటుంది. ప్రభువుతో నడవాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా మనం ఎంత దెబ్బలు తింటామో అంతగా నూరంతలుగా ప్రభువు ఈ లోకంలో మనల్ని ఆశీర్వదిస్తారు. నూరంతల ఫలాన్నిస్తారు. అవన్నీ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కానీ మొదటి మెట్టు విధేయత. అందుకే ప్రభు దానికి మనల్ని నడిపిస్తున్నారు. దానికే ఉపదేశం కావాలి. కానీ నీతిమంతుడు ఇంకా నీతి చేయనివ్వండి.
ఇంకా నీతి చెయ్యనివ్వండి. ఇదిగో త్వరగా వస్తున్నాను, ప్రతి ఒక్కడి దగ్గరకు త్వరగా వస్తున్నాను. నీవు చేసిన కార్యాలకు ప్రతిఫలాన్ని నీకు పరలోకంలో నేనిస్తాను, భూలోకంలోనూ ఇస్తాను, నూరంతలుగా ఇస్తాను. శ్రమల మధ్యలోనూ నూరంతలుగా ఇస్తాను. ఆ తర్వాత నిత్య జీవాన్ని కూడా ఇస్తాను, పరలోకాన్ని కూడా ఇస్తాను. ఏమిటి ఆ స్థలం? నీతిమంతుల కోసం ఆకాశం, నీతిమంతుల కోసం ఆకాశాన్ని ప్రభు ఉంచారు. సామెతలు 27 చదివి చూడండి. నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు తన యథార్థతలో నడుస్తాడు. కీర్తనలు 37:21 చదివి చూడండి. నీతిమంతుడు కనికరించి అప్పిస్తాడు. సామెతలు 10:11 చదివి చూడండి. నీతిమంతుని నోరు జీవపు ఊట. సామెతలు 12:5 చదివి చూడండి. నీతిమంతుల తలంపులు న్యాయమైనవి. సామెతలు 29:7 చదివి చూడండి. నీతిమంతుడు పేదల న్యాయాన్ని గమనించి తెలుసుకుంటాడు. ఇవన్నీ నీతిమంతుల ఆత్మ. ఈ నీతిని అధికంగా చెయ్యండి అని ప్రభు చెబుతున్నారు. యెహెజ్కేలు 14:14 చదివి చూడండి. 3 నీతిమంతుల గురించి అక్కడ చదువుతాము. మొదటిగా నోవా, రెండవదిగా దానియేలు, మూడవదిగా యోబు. ఈ నోవాను చూడండి. ఓడను తయారు చేశాడు. ఈ ఓడలోకి ఎవరిని తీసుకువెళ్ళాడు? తన కుటుంబ సభ్యులను తీసుకువెళ్ళాడు. మనలో ప్రతి ఒక్కరం మన కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ప్రభు ఓడలోకి తీసుకువెళ్ళి చేర్చాలి. అదే నీతి మార్గం. తండ్రి ఎలా ఉంటాడో పిల్లలు అలాగే ఉంటారు. బాబు ఇలా ఉన్నాడు, బాబు అలా ఉన్నాడు, భార్య ఎలా ఉంది అని తప్పులు పట్టడం ఆపేద్దాం. మనల్ని మనం తగ్గించుకుందాం. వారు తక్కువైతే మనం ఇంకా పరిపూర్ణులవుదాం. మన వినయాన్ని చూసి, మన ప్రేమను చూసి, గర్వాన్ని మనం తొలగించి వారి కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, వారిని భరించినప్పుడు అందరూ ప్రభు బిడ్డలుగా మారుతారు, ఓడలోకి వచ్చేస్తారు. నేను ప్రభువును విడిచి చాలా దూరం వెళ్ళినప్పుడు మా అమ్మ నన్ను బాగా కొట్టేవారు. మా నాన్న ఎల్లి ప్రసంగం చేసి ఎంతో భారంతో అందరి కోసం ఏడ్చి ప్రార్థన చేసి ఇంటికి వచ్చేవారు. మా అమ్మ చెప్పేది, వీడు చేసిన అల్లరి నీకు తెలుసా అని. ఫస్ట్ ర్యాంక్ రాకుండా సెకండ్ ర్యాంక్ తెచ్చుకున్నాడు, దానికెళ్ళి కొట్టండి, తలంతా పగిలిపోయేది. మా అమ్మ మొట్టికాయలు వేసి నా తలంతా ఎత్తుపల్లాలుగా అయిపోయింది, శాశ్వతంగా ఎత్తుపల్లాలుగా అయిపోయింది. కానీ మా నాన్న వచ్చాక ఆయన కోట ఇచ్చేవారు. బయట అందరి మీద జాలి చూపిస్తారు, స్టేజ్ దిగి ఇంటికొస్తే మనకు తన్నులే. మా అమ్మ చూసింది, ఇలా కొడితే ప్రయోజనం లేదని వీడు ఇంకా ఎక్కువగా ప్రభువుకు దూరంగా వెళుతున్నాడు. అందుకే నేను ప్రతి మంగళవారం నా బిడ్డ కోసం ఉపవాసం ఉంటాను అని చెప్పారు. కొన్ని వారాల్లోనే ప్రభువు నన్ను రక్షించారు, నన్ను అభిషేకించారు. మా అమ్మ పక్కనే ఒక కూటల్లో నేను నేల మీద పడి ఏడ్చి యేసును రక్షకుడిగా మా నాన్న ప్రసంగంలోనే అంగీకరించాను. అదే సాక్ష్యం. తల్లిదండ్రుల పాదాల చెంత ఒక కుమారుడు రక్షించబడటమే ఓడలోకి బిడ్డను తీసుకువచ్చే సాక్ష్యం. తల్లిదండ్రులు అలా ఉండాలి. ఈ రోజు వరకు ప్రతి మంగళవారం ఇప్పటికీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అందుకే మేము ఈ రోజు నిలబడి ఉన్నాము. అందరం ఓడలో ఉన్నావు. మా నాన్న ఓడలో ఉండేవారు. ఎన్ని దెబ్బలు తగిలినా ఆయన కాపాడబడ్డారు. అటువంటి ఒక నోవహుగా ప్రభువు మిమ్మల్ని వాడుకుంటారు. మిమ్మల్ని ఉంచారు. మీ పిల్లలందరూ దేవుని ద్వారా బోధించబడతారు. ఆయన సమాధానం గొప్పగా ఉంటుంది. వారి ద్వారా ఒక కొత్త సమాజం ఏర్పడుతుంది. నోవహు పిల్లల ద్వారానే భూమి మీద కొత్త సమాజం ఏర్పడింది. అలాగే ప్రభు మీ ద్వారా ఒక కొత్త సమాజాన్ని ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు యోబును చూడండి. అతడు తన కోసం వేడుకోకుండా ప్రభువును ఎల్లప్పుడూ స్తుతించాడు. అతడు చెప్తున్నాడు, యోబు 40వ అధ్యాయంలో 3 నుండి 5 వరకు, నేను సమాధానం చెప్పలో, నేను మీకోసం వేచి ఉంటాను, మిమ్మల్ని స్తుతిస్తాను. ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకున్నాడు. ప్రభు నామానికి స్తుతి కలుగునుగాక. అందువల్ల అతని ఎగతాళి చేసి తప్పుగా నిందించిన వారు రక్షించబడాలని ప్రభువు ఆ ప్రజలను అతని వద్దకు పంపుతాడు. వారి బలిని అంగీకరించి వారి కోసం ప్రార్థించమని అతడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువు అతని బంధకాన్ని మార్చాడు, రెండింతలిచ్చాడు. అందుకోసమే ప్రభు మనల్ని ఉంచాడు. భూమిపై, దేశంలో అందర్నీ నిందించటానికి ప్రభు మనల్ని ఉంచలేదు. మంచివారిపై మరియు చెడ్డవారిపై ప్రభువు తన సూర్యుడిని ప్రకాశింపచేస్తాడు, వర్షాన్ని పంపిస్తాడు.
అదే ప్రభు ప్రేమ. అదే ప్రేమతో మనల్ని ద్వేషించేవారు, తిట్టేవారి కోసం మనం ఎక్కువగా ప్రార్థన చేస్తాం, దీవిస్తాం. 85వ సంవత్సరంలో నా తండ్రి కిడ్నీ పూర్తిగా దెబ్బతింది. 2 కిడ్నీలు పంచనింగదు. వారానికి 3 రోజులు డయాలసిస్. ఒక రోజు వచ్చి అలాగే పడుకునుండవు. అప్పుడు క్రైస్తవ పత్రికలే ఉన్నేలి. మంచిదైంది, వాట్సాప్ లాంటివి ఏమీ లేవు. క్రైస్తవ పత్రికలన్నీ రాశారు. బ్రదర్ దినకరన్ ఇప్పటికే చనిపోయారు. యేసు పిలుచుచున్నాడు. ముగిసిపోయింది. హల్లెలూయా. అతడు తిరిగి రాడు అంతా రాసేశారు. ఊరికే అబద్ధం చెబుతున్నారని అంతా రాశారు. దీన్ని కట్ చేసి విశ్వాసులు పంపేవారు. అది చూసిన వెంటనే మనసు విరిగిపోయింది. భవిష్యత్ ఏంటో తెలియని పరిస్థితి. అప్పుడు ప్రభువు చెప్పాడు, నా బిడ్డలారా, వారు మిమ్మల్ని దూషిస్తూ 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 ఉంటే నేను మిమ్మల్ని దీవిస్తూ 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 మిమ్మల్ని వృద్ధి చేస్తాను. మిమ్మల్ని వృద్ధి చేస్తాను. మీరు నోరు మూసుకుని మాట్లాడకుండా ఉండండి. యోబు తన నోరు మూసుకున్నట్లు మాట్లాడకుండా ఉండండి. నన్ను స్తుతించండి. నేనే మిమ్మల్ని పిలిచాను. నేనే మీకు నిరీక్షణ. నేనే మీకు భవిష్యత్తు. అలాగే ప్రభు మమ్మల్ని ఉన్నత స్థానానికి ఎదిగేలా చేశాడు. అదేవిధంగా ప్రభు మనల్ని కూడా నీతిమంతులుగా ఉంచాడు. మనకు పరలోకంలో ఒక చోటుంది. యోబుకు చేసినవాడు మనకు చేస్తాడు. దానియేలు తన కోసం ప్రార్థన చెయ్యలేదు. తన ప్రజల కోసం ప్రార్థించలేదు. రాజులు మమ్మల్ని ఇలా అణిచివేస్తున్నారని వారికి వ్యతిరేకంగా ప్రార్థించలేదు. బదులుగా, ప్రభువా, నా పాపాన్ని క్షమించు, నా ప్రజల పాపాలను క్షమించు అని ప్రార్థించాడు. దేవదూత దిగొచ్చాడు. అతను చెప్పాడు, నీవు ప్రభువుకు ఎంతో ప్రియమైన వాడవు. నీవు ప్రార్థన చేయడం ప్రారంభించక ముందే పరలోకంలో ఆజ్ఞ జారీ చేయబడింది. అదే 2వ ఆకాశం. ప్రభువు నీతిమంతుల స్వరాన్ని విని మన మధ్యకు దేవదూతలను పంపుతాడు. అదే దేవదూతల మధ్య పరలోకంలో ఉండేలా కూడా చేస్తాడు. ఆయన మహిమ మనల్ని నింపుతుంది. మా తండ్రి పరలోకానికి తీసుకెళ్లబడినప్పుడు ఒకసారి ఆయన ఈ ఆకాశంలో పెద్దల సంఘం ఉండటం చూశారు. ఒక పెద్ద ప్రాంగణం, అందులో ప్రభువైన యేసు కూర్చుని ఉన్నారు. ఒకవైపు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ పాత నిబంధన పితామహులు. మరోవైపు పౌలు, మొదట పౌలు, ఆ తర్వాత అపొస్తలులు, ఆ తర్వాత ప్రతి దేశం నుండి ప్రభు పిలిచిన ప్రజల ప్రతినిధులు అక్కడ ఉండటం చూశారు. భారతదేశం తరపున ఒక్కరే సాధు సుందర్ సింగ్ ఉండకం చూశారు. ఆస్ట్రేలియా నుండి ఒక దైవ సేవకుడు మా తండ్రి మరణించకముందే ఒక సందేశం పంపారు. ఆయన ఒక ప్రవక్త, ప్రభు సహోదరుడు దినకరన్ను తీసుకుంటారని ఆయన చెప్పారు. కానీ పరలోకంలో ఈ పెద్దల సంఘంలో ఒక స్థానం కేటాయించబడింది. ఆ స్థలంలో ప్రభువు, ఇప్పుడు నేను భారతదేశంలో ఇది చేయబోతున్నాను అని చెబుతారు. వెంటనే అందరూ ఆమేనని చెబుతారు. దీని గురించి కీర్తనలు 82:1, 89:7, 111:1 వంటి అనేక వచనాలు దీనిని సూచిస్తున్నాయి. ఆయన తన ప్రవక్తలకు చెప్పకుండా దేనిని స్వయంగా చెయ్యడు. అందులో కొన్నిసార్లు పౌలు మాత్రమే లేచి నిలబడి మాట్లాడతారు. ఆ మహిమకరమైన స్థలానికి ప్రభు మనల్ని కూడా చేరుస్తారు. నీతిమంతుడికి తగిన ప్రతిఫలం. చివరిగా బైబిల్లో ఆయన 3వ ఆకాశాన్ని ఉంచారు. 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో, ఎవరు సమీపించలేని వెలుగుండే స్థల, అక్కడే తండ్రి అయిన దేవుడున్నాడు. ఆ స్థలంలో ఆయన ఉండి యోబు 25:2 ప్రకారం ఆయన సమాధానాన్ని కలుగజేస్తూ ఉన్నారు. అందుకే ఇంకా లోకం నశించకుండా ఉంది. ఆయన సమాధానాన్ని కలుగజేస్తూ లోకాన్ని కాపాడుతూ వస్తున్నారు. ఆ సమాధానం పెరుగుతూనే ఉంది. ఆ స్థలంలో ఆయన కూర్చునున్నారు. మా తండ్రి ఆయన సన్నిధికి యేసు ద్వారా వెళ్ళినప్పుడు యేసు మాత్రమే మనల్ని అక్కడికి తీసుకెళ్లగలరు. కుమారుడు మాత్రమే తీసుకెళ్లగలరు. ప్రభు అడిగారు, నా కుమారుడా, నీకేమి కావాలి అని. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ స్థలమంతా కంపించింది. మా తండ్రి ఎముకలన్నీ విరిగిపోయేలా అనిపించింది. మా తండ్రి చెప్పారు, నాకు మీ పరిశుద్ధాత్మ వరాలు కావాలి స్వామి అని. ఆయన అడిగారు, నీకు పరిశుద్ధాత్మ వరాలు కావాలా, నేను కావాలా అని. మా తండ్రి పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పారు, నాకు మీరే కావాలి స్వామి అని.
ప్రభు ఆయనను నింపారు. కోట్లాది మంది ప్రజలకు ఆశీర్వాదాన్నిచ్చారు. ఆ 3 ఆకాశాలను ప్రభు మన కోసం ఉంచారు. మన జీవితాన్ని నేడు ప్రభు చేతుల్లో సంతోషంగా అప్పగిద్దాం. మనకు ఒక నిరీక్షణ ఉంది. ఈ లోకంలో శ్రమలున్నాయి. అయినా ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాలు. మనమందరం కళ్ళు మూసుకుని ప్రభువు వైపు చూద్దాం. మా పరలోకపు తండ్రి, ఈ లోకంలో మేము ఎదుర్కొనేది తేలికపాటి శ్రమ తండ్రి. కానీ మా కోసం పరలోకపు మహిమ వేచి ఉన్నందున మీకు స్తోత్రం. అందరూ హృదయాన్ని తెరిచి ప్రభువుకు కృతజ్ఞతలు చెబుదామా? పరలోకపు మహిమ మన కోసం వేచి ఉన్నందున, ప్రభు మనకు నిరీక్షణ ఇచ్చినందున మనస్ఫూర్తిగా ఆయనను స్తుతిద్దాం. యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో కూడా మీ మహిమ ప్రతి ఒక్కరిని నింపునుగాక స్వామి. ప్రతి దుఃఖం సంతోషంగా మారునుగాక. వ్యాధి ఉన్న ప్రతి శరీరంలోకి మీ శక్తి దిగివచ్చునుగాక యేసయ్య. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. మీ మహిమ వెల్లడి అగును తాత. పరిశుద్ధత పెరుగునుగాక, నీతి పెరుగునుగాక. ప్రభువా, రక్షణ పెరుగునుగాక. కుటుంబంలో అందరూ మీ ఓడలోకి వచ్చేలా కృప చూపండి స్వామి. దయతో రాజా, మీతో సహవాసం చేయడానికి, మీ వరాలను పొంది భూమిపై సమాధానాన్ని తీసుకురావడానికి, సువార్తికుని పాదాల వలె మా పాదాలు మారడానికి ఈరోజు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము తండ్రి. మీరు పరిపాలన చేయండి. మీరు మహిమపరచబడదురు కాక. యేసు నామములో వేడుకుంటున్నాము మంచి తండ్రి. ఆమేన్.